ఓం శాంతి. 11/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. కర్మేంద్రియాజీతులు. ఆత్మనైన నేను విశ్వ కళ్యాణకారిని. రోజంతా నేను సేవ గురించే ఆలోచిస్తున్నాను. నేను అందరి కళ్యాణమును చేస్తాను. ఆత్మనైన నేను అంధులకు ఊతకర్ర వంటి వాడిని. శివబాబా, నేను ఆత్మను నా సర్వ కర్మేంద్రియాలపై నియంత్రణ కలిగి ఉన్నాను. ఉన్నత పదవి పొందేందుకు నా నడవడికను సరిగ్గా ఉంచుకున్నాను. లోభ వికారము నుండి నన్ను నేను సురక్షితంగా ఉంచుకుంటున్నాను. మమ్మ బాబాలను పూర్తిగా ఫాలో చేస్తాను. ఆత్మనైన నేను మీ నుండి జ్ఞాన 3వ నేత్రాన్ని పొందుకున్నాను. ఆత్మనైన నేను నా అర్ధకల్పపు భక్తిని పూర్తి చేసుకుని శివ్ బాబా వద్దకు వచ్చి చేరాను. శివ్ బాబా, ఈ రావణ రాజ్యంలో నేను అనేక మాయా ఆడంబరాలను చూస్తున్నాను. ఇవన్నీ అతి త్వరలో సమాప్తము కావలసినవేనని నాకు అర్థమవుతూ ఉంది. ఆత్మనైన నేను పూజారి నుండి పూజ్యునిగా అవుతున్నాను. నేను 16 కళ సంపూర్ణమవుతున్నాను. కలియుగ అంతిమ సమయములో నా పూజారి పాత్ర సమాప్తమవుతున్నది. శివబాబా, మీరు నన్ను విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. శివబాబా, మీరు నన్ను స్వర్గానికి యోగ్యునిగా చేస్తున్నారు. నేను బాగా స్మృతి చేసి
స్వకల్యాణము, విశ్వ కళ్యాణము చేస్తున్నాను. శివబాబా ప్రదర్శని ద్వారా నేను అనేక జ్ఞాన గుహ్య రహస్యాలను తెలుసుకున్నాను. శివబాబా భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేయు ఈ ప్రదర్శనకి అనేక సోదర సోదరీలు వస్తున్నారు. శివబాబా ఈ కోర్సు చిత్రాలే ఇల్లైన పరంధామానికి ఖచ్చితమైన మార్గాన్ని చూపించగలవు. నేను ఆత్మీక జ్ఞానాన్ని బాగుగా అర్థము చేసుకున్నాను. ఆత్మనైన నేను రాత్రింబవళ్ళు ఈ ఆత్మీక సేవలో నిమగ్నమై ఉన్నాను. శివబాబా నేను స్మృతి చేస్తూ శ్రేష్టమైన జన్మనే పొందుతాను. మృత్యువు ఆసన్నమగు సమయములో దేహదారులను, వస్తువులను గుర్తు తెచ్చుకొని మరలా చీచీ జన్మను పొందుకోను. నేను దేహ సహితంగా అన్ని విషయాలను మర్చిపోయి ఉన్నాను. నేను నా తండ్రి నిరాకార శివ్ బాబా అని తెలుసుకున్నాను. నా ఇల్లు నిరాకార పరంధామమని తెలుసుకున్నాను. తెలుసుకొని నేను యథార్థముగా స్మృతిలో నిమగ్నమై ఉన్నాను బాబా. ఆత్మీక తండ్రి శివబాబా, మీరు అర్ధకల్పము నా భక్తికి అనేక ఫలితాలను ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. నేను సంగమ యుగములో మీ నుండి డైరెక్ట్ ప్రాప్తిని పొందుతున్నాను. మీ ఆశీర్వాదాలను పొందుతున్నాను. ఆత్మనైన నేను విశ్వ కళ్యాణము చేయుటకు పల్లె పల్లెకు వెళ్ళి చిత్ర ప్రదర్శని ద్వారా సందేశాన్ని ఇస్తున్నాను. శివబాబా, మీరు పేదవారిని, ధనవంతులను,
ప్రతి ఒక్కరిని దత్తు తీసుకుని దైవీ పదవిని అందిస్తున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే విశ్వవిద్యాలయము ఇది ఒక్కటేనని నాకు తెలిసినది. రాతి బుద్ధి గలవారిని మీరు బంగారు బుద్ధిగా మార్చుతున్నారు. శివబాబా ఈ ఆసురి సాంప్రదాయం నుండి నేను దైవీ సంప్రదాయానికి మారిపోతున్నాను. పతితులైన మమ్మల్ని భవిష్యత్తు కొరకు పవిత్ర దేవతలుగా చేస్తున్నారు. నేను సత్యయుగములో నిర్వీకారి ప్రపంచములో రాజ్యం చేస్తాను. పరంపిత శివ పరమాత్మ, మీరు నన్ను విశ్వానికి అధికారిగా చేస్తున్నారు. నేను అన్య సాంగత్యాలను వదిలి ఒక్క మీ సత్యమైన సత్సంగంలో ఉన్నాను. ఆత్మనైన నేను అజ్ఞానమనే అంధకారంలో ఉన్న మానవులకు, అంధులకు నేను నేత్రవంతునిగా ఈ మార్గాన్ని చూపిస్తున్నాను. ఇది ఒక్కటే అవినాశి జ్ఞానము. శివబాబా, అవినాశి జ్ఞానమే నాకు అఖండ రాజ్య భాగ్యాన్ని ప్రసాదించగలదు. నేను మంచి పురుషార్థము చేసి ప్రాలబ్ధమును పొందుతాను. శివబాబా, నేను గృహస్థములో ఉంటూ కర్మయోగమును ఆచరిస్తున్నాను. నేనే ముక్తిధామానికి మరియు జీవన్ముక్తి ధామానికి అధికారినవుతాను. శివబాబా, అత్యంత గొప్పవారు సహితం అర్థము చేసుకోలేని ఈ గుహ్య జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను. నేను నరకము నుండి స్వర్గానికి ప్రయాణమవుతున్నాను. జ్ఞాన గుహ్య రహస్యాలను నేను ప్రతి ఒక్కరికి యుక్తిగా అర్థము చేయిస్తున్నాను.
ప్రపంచములో ఎవ్వరికీ తెలియని సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును బాబా నాకు వినిపించారు. నేను మమ్మ బాబాలను పూర్తిగా ఫాలో చేసి మంచి పదవిని పొందుతాను. నా నడవడికలను మంచిగా ఉంచుకుంటాను. శివబాబా, మీరు సూచిస్తున్న శ్రీమత మార్గముపై నేను తప్పక నడుస్తాను. దైహిక కోరికలను పూర్తిగా వదిలివేశాను. ఆత్మీక తండ్రి, మీరు అవినాశి యజ్ఞము ద్వారా నాకు ఏమిస్తారో నేను దానినే భుజిస్తాను. లోభానికి వశమై నా ప్రాప్తిని పోగొట్టుకోను. శివబాబా, మీరు ఉన్నతాతి ఉన్నతమైన వారు. మీ పరివారంలోని నేను కూడా ఉన్నతమైన వాడిని. నేను బేహద్దు భాగ్యశాలిని. పూర్తి కల్పములో ఇప్పటికీ నేను 84 మంది తల్లిదండ్రులను పొందుకున్నాను. అందరికంటే మీరు విశేషమైన మాతాపిత శివబాబా. సంగమయుగములో మీరు నూతన రచనను రచిస్తున్నారు. పాతదానిని కొత్తదిగా చేస్తున్నారు. నేను వికారాల నలుపు నుండి నిర్వికారిగా తెలుపుగా అవుతున్నాను. నాది సూర్యవంశీ దైవీ సాంప్రదాయము. ఆత్మనైన నేను శ్రీకృష్ణుని జతలో రాజ్య పరిపాలన చేశాను. ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ నేనే సంగమయుగములో వచ్చి చేరాను. మరలా శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతాను. శివబాబా, ఈ పాత ప్రపంచము అతి త్వరలో వినాశనం కానున్నది. నేను వినాశనమయ్యే ఏ కోరికను పెట్టుకోను.
నా కళ్యాణముతో పాటు ఇతరుల కళ్యాణము కూడా చేస్తాను. శివబాబా, నేను దేహ సహితంగా అన్నింటినీ మరచి ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తున్నాను. అన్ని వైపుల నుండి నా బుద్ధి రూపీ దారాలను తెంచివేశాను. నేను ఆత్మను, పాండవ సైన్యమును సదా నేచురల్ అటెన్షన్ను కలిగి ఉన్నాను. ఆత్మనైన నేను అటెన్షన్ ద్వారా స్మృతి స్వరూపముగా ఉన్నాను. స్వయం నేను ఆత్మను నాకు నేనే టీచర్గా అయ్యి నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. నాలో ఉన్న బలహీనతలన్నింటినీ సమాప్తము చేసుకుంటున్నాను. ఓం శాంతి.